దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. మనము దేవుని పిల్లలమైతే వారసులం. రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో పరిశుద్ధాత్మ దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. దేవాదేవుడు సర్వోన్నతుడు మీకు జయ విజయం అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ దేవదేవుడు మీకు సంపూర్ణమైన కార్యం దయచేసి సంపూర్ణ ఆయుధారోగ్యాలు ప్రసాదించునుగాక. ఆ సర్వప్రియ జగత్రక్షుడు మీ కుటుంబాల్లో విజయవంతన ఆత్మకార్యం జరిగి సాక్షులుగా ప్రభు నిలబెట్టునుగాక. దేవాదేవుని బిడ్డలారా, మనం పిల్లలమైతే దేవుని వారసులం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే దేవదేవుని యొక్క వారసులమని దేవుని యొక్క వాక్యం మనకు ప్రబోధిస్తుంది గనక మనము జీవగల దేవుడి బిడ్డలం. తను ఎందరూ అంగీకరించడో వారందరూ ఆయన కుమారులు కుమార్తెలైన దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. మన ప్రభువైన దేవదేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడాలి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనటను చూసి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు. మోషే పుట్టినప్పుడు అతడు సుందరుడని అతని తల్లిదండ్రులు అతన్ని దాచిపెట్టారు. అందం లేని వాడై ఉంటే ఏమి చేసి ఉండేవారని మనం ఆలోచించనక్కర్లేదు. తల్లిదండ్రులకు ఎటువంటి బిడ్డలు జన్మించినా వారు అందమైన వారే. సుందరుడు అను మాటలో దేవుని బిడ్డలారా, దైవిక అందం కలిగినటువంటి వారు. నేడు మనందరము కూడా సుందరమైన జీవితాలు మనం జీవించాలి. మనం జీవగల దేవుడి బిడ్డలుగా మన బ్రతుకులు కొనసాగాలి. ఉత్తమమైన దైవిక ఉద్దేశం ప్రకారం జన్మించిన వాడిని చెప్పబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. నేడు ఎన్నో క్రైస్తవ కుటుంబాల్లో బిడ్డలు పుట్టిన వెంటనే జాతకములు రాయించుచున్నారు. ఏ గడిలో పుట్టినాడో భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకుంటకు అన్ని విధములుగా ప్రయత్నిస్తున్నారు జీవగల దేవుని బిడ్డలారా. ఇది చాలా భయంకరమైన విషయం. కైనా మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు యెహోవా ఇచ్చు బహుమానం గర్భఫలం. కుమారులు కానీ కుమార్తెలు కానీ యెహోవా దేవుడిచ్చు శాస్యము గనక దేవాదేవుడిచ్చిన బిడ్డల్ని దేవునామానికి మహిమార్థంగా మనం పెంచుట్లో ఎంతో అర్థం ఉంటుంది. జీవగల దేవుని బిడ్డ ఒక్క క్షణం ఆలోచించి చూడండి. మీ బిడ్డలకు దేవుని వాక్యమును ఇచ్చుచున్నారా? బైబిల్ గ్రంథంను బోధిస్తున్నారా? దేవుని బిడ్డలారా, పరలోక మన్నాతో వారిని పెంచుచున్నారా? బిడ్డలు యెహోవా దేవుడిచ్చు శాస్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమని బైబిల్ చెప్పుచున్నది. మనము మన బిడ్డలను ప్రభు కొరకు పెంచక లోక మర్యాద చెప్పున పెంచినెడల దైవ చిత్తమును నెరవేర్చలేం. తరువాత కాలమందు వారి జీవితము పవిత్రమైనదిగా ఉండదు. దేవుని మార్గంలో వారు సాగుట మనము సహాయపడవలని దేవుని బిడ్డలారా. మన ప్రభు సుందరుడగు గనక సొలొమెతి ఇలా కొనియాడుచున్నది, నా ప్రియుడు ధవళవరుడు, నా ప్రియుడు రక్తవరుడు, నా ప్రియుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును అంటుంది. ఆయన బిడ్డలమైన మనము ఆయన వలెనే లోకుల చేత తునీకరించబడవచ్చును. కానీ ప్రభు దృష్టిలో సుందరమైన వారమే. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు గనక మనం దేవుని పిల్లలమైతే వారసులం. జీవగల దేవుని బిడ్డలము గనక జీవగల దేవుడి నామానికి మహిమార్థంగా జీవంగల దేవుని నామానికి ఘనతగా మనం కొనసాగుదాం. ప్రభు మన జీవితాలను వెలిగించగల గొప్ప దేవుడు. మనకు విజయవంతమైనటువంటి కార్యాభివృద్ధిని జరిగించగల గొప్ప దేవుడే. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, అధికారి అయినా, బలవంతుడైనా, జ్ఞానవంతుడైనా దేవుడు అతని ఎత్తును మందమును చూడడు. హృదయంలో ఆయనపై గల విశ్వాసం చూడగలది గొప్ప దేవుడు. విశ్వాసం లేనిచో అతడు ఎంత గొప్పవాడైనా ఆయనకు లెక్కలేదు. దేవదేవుని బిడ్డలారా, దేవుడికి మహిమార్థంగా జీవిద్దాం. ఆ దేవదేవుని యొక్క శాశ్వత కృపను పొందాం. ప్రభు మిమ్మల్ని ఈ సంవత్సరంలో సంపూర్ణ కార్యం జరిగి సమాధానపరిచి నెమ్మది దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సుందరుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీ పిల్లలు మమ్మల్ని అందరినీ ఆదరించండి, దీవించండి, బలపరచండి. మీ సమానార్థమైన ఉన్నతమైన ప్రతి ఆత్మకార్యం జరిగించండి శ్రీమంతుడా. పరిశుద్ధాత్మ మీ కార్యాలు మాకు అనుగ్రహించి మాకు జయమనుగ్రహించి విజయం దయచేసి బిడ్డల్ని నీ పిల్లలుగా నీ బిడ్డలుగా ముద్ర వేసి నైనా లోకాన్ని జయించే జయశీలుగా మమ్మల్ని చేయమని యేసు నామములో మమ్మల్ని ఆశీర్వదించి దీవించి
పరిశుద్ధాత్మ కార్యము పట్ల జరిగించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మీ పక్షాన నుండి కార్యం జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ.